నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూన్ నెల 2024 కర్కాటక రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్న కార్యక్రమాలు కానీ కార్యాలు కానీ వాళ్ళు ముగించాలనుకున్నవన్నీ ఈ నెల ముగించుకోవడం అనేది జరుగుతుంది. మనకి తెలుసు జూపిటర్ కూడా మనకి 11వ ఇంట్లోకి మూవ్ అయ్యారు. లాస్ట్ నెలే అయింది అది కూడాను. అండ్ ఆల్సో ఇప్పుడు 11వ ఇంట్లోనే మనకి కూటమి కూడా జరుగుతోంది, పంచకూటమి. అందరికీ తెలిసిన ఒక విషయం. చాలా గ్రహాలు అక్కడే ఉన్నాయి కనుక వీళ్ళకి లాభస్థానం బాగా బలపరుంది. సో వీనస్ కూడా అందులోనే ఉంటున్నారు కనుక తప్పక ఏంటంటే చాలా బాగుంటుంది. అన్నిట్లోనూ లాభం పొందుతారు వీళ్ళని చెప్పాలన్నమాట. అదొకటి కాకుండా బంధుమిత్రులు కలయిక ఉంటుంది. అండ్ ఆల్సో విందు వినోదాల్లో పాల్గొనడం ఉంటుంది. ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుందన్నమాట. అలాగే కెరీర్ విషయానికి వస్తే తప్పక వీళ్ళకి మంచి నెల అని చెప్పాలన్నమాట. ఎందుకంటే పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా మనం బాసెస్ దగ్గర నుంచి సూపర్ బాసెస్ దగ్గర నుంచి కూడా మనను పొందే ఒక నెలనే చెప్పాలన్నమాట. ఎంజాయ్ చేస్తారు ఈ నెల అంతా, బాగుంటుందనే చెప్పాలి. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఖర్చు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్కూళ్ళు మొదలవుతాయి. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ కొంచెం ఖర్చులు జాగ్రత్తగా పెట్టడం అనేది మంచిది. అండ్ ఆల్సో హెల్త్ విషయానికి వస్తే ఏంటంటే కొంచెం స్టమక్ సెన్సిటివ్గా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంట్లో మాత్రం ఏదైనా అనారోగ్యం ఉందంటే తప్పక డాక్టర్ని సంప్రదించడం ఇమీడియట్గా అనేది మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అది మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది కనుక తప్పక సంప్రదించండి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కానీ మంచి సూచనలు కనిపిస్తాయి. లాభమే లాభం, పట్టిందంతా బంగారం అని చెప్పాలి కర్కాటక రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో కెరియర్ విస్తరిస్తుంది. ఏ రంగంలో అంటే చాలా బాగుందనే కదా చెప్పడం జరుగుతుంది ఈ నెల. అలాగే క్రయ విక్రయాల్లో అంటే ఏంటంటే మనం కమిషన్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఏంటంటే బిజినెస్ పీపుల్కి ఈ బిజినెస్ విస్తరిస్తుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కాంపిటీటర్స్కి పైన మనకే పై చేయి ఉంటుందన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో ఎంజాయ్ చేయడం అంటే ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పడానికి అనమాట. ఈ నెలంతా చాలా హ్యాపీగా ఉంటారని చెప్పడానికి అనమాట ఇవన్నీ. అలాగే పిల్లలు కూడా మన చేతికి వస్తారంటే ఏంటి, మనం చెప్పిన మాట వింటారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కొంచెం ఊరట కలుగుతుంది, రెస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే అంటే మన బంధుమిత్రులకు కానీ మళ్ళీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ అలా ఉంటే మంచి సూచనలే ఈ నెల అంతాను బాగుంటుందని చెప్పుకోవాలి. ఓన్లీ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటి, అటు రాబడి ఉంటేనే కదా పోబడి ఉంటుంది. సో అందుకోసం అన్ని ఖర్చు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్ మాత్రం తప్పక చేస్తారు. ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుందని చెప్పాను కదా. సో ఖరీదైన వస్తువు కొనుక్కోవడం అనేది తప్పక జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటారు ఈ నెల. మంచి సూచనలు కనిపిస్తున్నాయి, బాగుంటుంది. పరిహారాలు చేయడం మాత్రం తప్పదు. ఎందుకంటే అష్టమ శని ఉంది. అష్టమ శని పెద్దగా ఇప్పుడు అంత చేయదు కానీ బట్ అష్టమ శనికి మనం చేయవలసిందే కదా. సో జాగ్రత్తగా ఏంటంటే శని దానం చేసుకోవడం, సాటర్డే శని పూజ చేసుకోవడం, తైలదీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే మనం చూసామంటే సోమవారం మనం శివుడికి పూజ చేయడం, అలాగే రుద్రాభిషేకం చేయడం, మృత్యుంజయ హోమాలు కానీ మహామృత్యుంజయం చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. తప్పక చేయండి. ఇంకా మంచి సూచనలు మీకు కనిపిస్తాయి. ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే మనం ఈ నెలకే చెప్తున్నాము. ఈ రాశి వాళ్ళు కానీ ఎవరు కానీ మన దగ్గర జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తామంటే మనం తప్పక వైట్ ఎక్కువ చెప్తాం. వైట్, సిల్వరు, గోల్డ్ వాడి చూడండి. ఎస్పెషలీ మండే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మీకు లక్కీ నెంబర్స్ అని చెప్తే మనం నెంబర్ 2 చెప్తాం ఎక్కువ. సో ఇవన్నీ వాడి చూడండి, మీకు ఇంకా బాగుంటుంది ఈ నెల. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ 9th రాహు కనుక ఇంకా ఏంటంటే మనకి బయట నుంచి ఫారిన్ టచ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అలాగే మనం ఏమైనా బిజినెస్ ఉంటే ఫారిన్ టచ్ వస్తుంది, ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారు, ఫారిన్ నుంచి మనకి డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే
మనం ఫారిన్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేయాలి అనే వాళ్ళకి కూడా మంచి సూచనలు. తప్పక ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ట్రావెలింగ్ ఎలాగో కనిపిస్తోంది కనుక, అలాగే ఈ రంగంలో ఉన్న స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి మేము బయటికి వెళ్ళాలి అన్న వాళ్ళందరికీ బాగుంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది, నెల ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. అలాగే ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి అంటే, నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది. అంటే www.astrosudha.in అనేది నా వెబ్సైట్ అనమాట. దాంట్లోంచి కూడా మీరు సంప్రదించవచ్చు, తప్పక సంప్రదించండి. అండ్ ఆల్సో మీరు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా మీరు జాతకం చూపించుకోవాలి, నా దగ్గర పరిశీలించుకోవాలి అంటే, అలాగే మంచి రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే ఇది చెప్పేది మనం ఈ నెల వరకే కనుక, అదేను రాశి వారిగా చెప్తున్నాం కనుక జాతకం పరిశీలిస్తే మంచి రెమెడియల్ మెషర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు కావాల్సిన జాతిరత్నం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ జాతకం చూడాలి కదా. సో జాతకం చూపించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అస్ట్రో క్యాంప్ సండే ఉంటుంది, అదే పర్సనల్ కన్సల్టేషన్కి అనమాట. నేనేంటంటే ఎక్కడ ఏ దేశంలో ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు కదా. ఇదేంటంటే నేను హైదరాబాద్లో ఉంటాను. సో పర్సనల్గా వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ రోజు రిబేట్ అనేది ఉంటుంది సండే, అది కొన్ని అవర్సే ఉంటుందన్నమాట. సో వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక మీకు దాంట్లో చాట్ జీపీటీ వస్తుంది, మీకు అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అలాగే అపాయింట్మెంట్ సెట్ చేసుకుని మీరు రావచ్చు కూడా అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే దాంట్లో ఫీల్ డైరెక్షన్ అనేది కొంచెం ఇస్తున్నాం ఆ రోజు మాత్రం, మీకు అందుబాటులో ఉండేటట్టు ఇస్తున్నాం అనమాట. తప్పక సంప్రదించండి. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర మంచి జెమాలజిస్ట్ ఉన్నారు. జాతిరత్నాలు మీకు ఏం కావాలన్నా మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసామంటే ఒక ఆభరణం కూడా చేయించి ఇవ్వగలం అనమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అన్ని వివరాలు, అలాగే వాట్సాప్ నెంబర్కి కూడాను అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్పెషల్ పూజలు ఏమైనా చేయాలంటే మన దగ్గర మంచి పురోహితులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. హైదరాబాద్లోనూ చేయించడం జరుగుతుంది. అంటే జపాలు కావాలన్నా, హోమాలు కావాలన్నా, అలాగే స్పెషల్ పూజలు, కాలసర్ప దోష నివారణి పూజలు కానీ, లేకపోతే పితృదోష నివారణి పూజలు కానీ, అలాగే రాహుకేతు పూజలు, ఆశ్లేష బలి, నాగ్ బలి, ఇవన్నీ నారాయణ బలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవి వేటికి ఏది కావాలి అంటే ఫస్ట్ జాతకం పరిశీలించుకోవాలి. సో మీ జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవన్నీ చేయించుకోవాలి అంటే తప్పక మనం చెప్పడం అనేది జరుగుతుంది, చేయించడం కూడా జరుగుతుంది. మీరు వాట్సాప్లోనే మీ సంకల్పం అది చూసుకోవచ్చు. ప్రసాదం మాత్రం ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. మన దగ్గర ఎక్స్పీరియన్స్ పురోహితులు ఉన్నారు. అలాగే ఏంటంటే వాట్సాప్లో చూసుకోవచ్చు అని మీరు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అన్ని వివరాలు ఏంటంటే వాట్సాప్ నెంబర్లో, నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్ సంప్రదిస్తే హాయ్ అని పెట్టినా చాలు, మీకు అన్ని చాట్ జీపీటీలు అన్నీ వస్తాయి. కింద స్క్రోల్ ఈమెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నెంబర్ సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. నమస్కారం. ఇంకో రాశితో మళ్ళీ కలుస్తాను.